అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాప్టర్ 13 ఏఐ ఇన్ రియల్ లైఫ్ అండ్ సొసైటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో ఏఐ ల్యాబ్స్ నుండి మన డైలీ లైఫ్లోకి ఎలా వచ్చేసింది, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్ ఇంకా ట్రాన్స్పోర్ట్లో దాని ఇంపాక్ట్ ఏంటి, అలాగే మన ఫ్యూచర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ టెక్నాలజీ మాత్రమే కాదు, మన జీవితంలో ఒక భాగమైపోయింది. సో ఈ చాప్టర్లో మనం చూడబోయేదేంటంటే ఏఐ అనేది ల్యాబ్స్ దాటి మన ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలోకి ఎలా విస్తరించిందో చూస్తాం. సబ్ టాపిక్స్ వచ్చి 13.1 నుంచి 13.6 వరకు ఉంటాయి. అయితే ఇదంతా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఐడియా ఉంది. ఏఐని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఎలక్ట్రిసిటీతో పోల్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో లైట్ వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, దాని వెనుక ఉన్న పవర్ మనకు కనిపించదు కదా. కానీ ఒక్కసారి కరెంటు పోతే అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. ఏఐ కూడా అచ్చమిలాగే మన చుట్టూ ఉండి మనకు తెలియకుండానే బోలెడన్ని పనులను చాలా సైలెంట్గా, స్మార్ట్గా చేసేస్తుంటుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ మన డైలీ లైఫ్లో ఏఐ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ కేర్లో దాని రోలేంటి, అలాగే ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్పోర్ట్లో దాని ఉపయోగాలు, ఇంకా ఫైనల్గా ఏఐ ఫ్యూచర్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మన ఫస్ట్ టాపిక్లోకే వచ్చేద్దాం. ఏఐ మన డైలీ లైఫ్లో. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, రీసెర్చ్ ల్యాబ్స్లో మాత్రమే వినిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు మన ఫోన్ల నుంచి కార్ల దాకా మన జీవితంలో ఒక భాగం ఎలా అయిపోయిందో చూద్దాం రండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆలోచించండి, ఒక క్లాస్లో ఓ 30-40 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరూ ఒకేలా నేర్చుకోరు కదా. కొందరు ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొందరు స్లోగా. మరి ఒకే టీచర్ అందరికీ సరిపోయేలా ఎలా చెప్పగలరు? ఇది పెద్ద ఛాలెంజ్. ఇక్కడే ఏఐ ఒక మంచి సొల్యూషన్తో ముందుకొస్తోంది. దాన్నే మనం పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటున్నాం. అంటే ఏంటంటే, ఒక ఏఐ సిస్టమ్ ప్రతి స్టూడెంట్ని గమనిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసేస్తుంటే ఏఐ వాళ్ళని నెక్స్ట్ కొంచెం టఫ్ లెవెల్కి తీసుకెళ్తుంది. అదే స్టూడెంట్ ఫ్రాక్షన్స్లో ఇబ్బంది పడుతున్నాడనుకోండి, వాళ్లకు ఇంకాస్త ప్రాక్టీస్ కోసం మరిన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనల్ ట్యూటర్లా పనిచేస్తుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది డ్యూవోలింగో యాప్ యూజ్ చేస్తుంటారు కదా కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటానికి. అందులో ఉన్న ఏఐకి మనం ఒక కొత్త పదాన్ని ఎప్పుడు మర్చిపోబోతున్నామో ఎగ్జాక్ట్గా తెలుసట. అంటే మనం మర్చిపోయే టైంకి కరెక్ట్గా ఒక నోటిఫికేషన్ పంపి, హే, ఈ వర్డ్ ఒకసారి రివైజ్ చెయ్యి అని గుర్తు చేస్తుంది. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ టెక్నాలజీ ఇది. సరే, ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు హెల్త్ కేర్కి వెళ్దాం. ఇది చాలా కీలకమైన రంగం. ఇక్కడ ఏఐ ఒక సైలెంట్ హీరోలా పనిచేస్తుంది. డాక్టర్లకు, నర్సులకు ఒక సూపర్ పవర్ఫుల్ అసిస్టెంట్లా హెల్ప్ చేస్తూ చాలా సందర్భాల్లో ప్రాణాలను కూడా కాపాడుతుంది. ఉదాహరణకి ఏఐ డయాగ్నోసిస్ సపోర్ట్ని తీసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ స్టెప్ ట్రైనింగ్. లక్షల కొద్దీ ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్స్ని ఏఐకి ఇచ్చి ట్రైన్ చేస్తారు. ఇక రెండోది అనాలిసిస్. ఇప్పుడొక కొత్త స్కాన్ రాగానే ఏఐ దాన్ని ఒక మనిషికన్నా చాలా వేగంగా అనలైజ్ చేస్తుంది. ఫైనల్గా హైలైటింగ్. ఈ అనాలిసిస్ ప్రాసెస్లో కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ డాక్టర్ల కంటికి కూడా కనపడని చాలా చిన్న చిన్న ప్యాటర్న్స్ని, ప్రాబ్లమ్స్ని ఏఐ పట్టుకుని హైలైట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులను చాలా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించే అవకాశం దొరుకుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏఐ డాక్టర్ని రీప్లేస్ చేయదు, కానీ వాళ్లకొక నమ్మకమైన పవర్ఫుల్ సెకండ్ ఒపీనియన్లా పనిచేస్తుంది. అలాగే సర్జరీలో వాడే రోబోట్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే, వీటి రోబోటిక్ ఆర్మ్స్ మనిషి చేతుల కన్నా చాలా చాలా స్టడీగా ఉంటాయి. అస్సలు వణకమన్నమాట. దీనివల్ల చాలా చిన్నగా మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా చాలా ఖచ్చితత్వంతో సర్జరీ చేయగలవు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, కోతలు చిన్నగా ఉంటాయి కాబట్టి పేషెంట్ కూడా చాలా త్వరగా కోలుకుంటారు. రైట్, హెల్త్ కేర్ తర్వాత ఇప్పుడు మన లైఫ్లో కాస్త ఫన్ అండ్ ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్. మనకు తెలియకుండానే మన లీజర్ టైంని, మన ప్రయాణాలని ఒక సైలెంట్ మేనేజర్లా నడిపించేది కూడా ఈ ఏఐఏ.
మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా? యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు నచ్చే వీడియోలే కనిపిస్తాయి. నెట్ఫ్లిక్స్లో మన టేస్ట్కి తగ్గ సినిమాలే సజెస్ట్ చేస్తుంది. అదెలా సాధ్యం? దాని వెనకాలే ఈ రికమెండేషన్ ఇంజిన్ అనే ఏఐ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఇంతకుముందు ఏం చూశాం, మనలాంటి టేస్ట్ ఉన్న వేరేవాళ్లు ఏం చూస్తున్నారు, ఇదంతా అనలైజ్ చేసి మనకు నెక్స్ట్ ఏం నచ్చొచ్చో అది ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకే మనల్ని అంత బాగా ఎంగేజ్ చేయగలుగుతుంది. ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇదైతే ఒక ఏఐ వండర్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా టెక్నాలజీస్ కలిసి పనిచేస్తాయి. మెయిన్గా 3. 1. కంప్యూటర్ విజన్. ఇది కార్కి కళ్లలా పనిచేస్తుంది. రోడ్డుని, సిగ్నల్స్ని, మనుషుల్ని అన్నింటినీ చూస్తుంది. 2. సెన్సార్స్. లైడార్, రాడార్ లాంటివి చుట్టూ ఉన్న వస్తువులకి, కార్లకి మధ్య దూరాన్ని కరెక్ట్గా కొలుస్తాయి. ఇక 3. డెసిషన్ మేకింగ్ ఏఐ. ఇది బ్రెయిన్ లాంటిది. ఈ కళ్ళు, సెన్సార్ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి స్టీరింగ్ని ఎటు తిప్పాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి అని కంట్రోల్ చేస్తుంది. ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందంటే, గూగుల్ వాళ్ల వేమో కంపెనీ ఉంది కదా, వాళ్ల సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇప్పటికీ కొన్ని మిలియన్ల కిలోమీటర్లు మనిషి లేకుండా ఆటోనామస్గా డ్రైవ్ చేశాయి. ఈ ప్రయాణంలో సేకరించిన ప్రతి బిట్ ఆఫ్ డేటాతో తమ ఏఐకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. దీనివల్ల ఆ టెక్నాలజీ రోజురోజుకి సేఫ్ అండ్ స్మార్ట్గా తయారవుతోంది. అంటే అది డ్రైవ్ చేసే ప్రతి కిలోమీటర్ ఆ ఏఐకి ఒక కొత్త పాఠం అన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా చూసాం. ఇప్పుడు కాసేపు దీని భవిష్యత్తు గురించి, ఇంకా మనుషులుగా మన బాధ్యతలేంటో కూడా ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ మనకు 2 వైపులా చూడాలి. ఒకవైపు ఏఐ మనకు బెటర్ హెల్త్, సేఫర్ రోడ్స్, పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇస్తోంది. కానీ మరోవైపు డేటా బయాస్, ఎథికల్ కన్సర్న్స్, ఫేర్నెస్ ఇలాంటి చాలా పెద్ద ఛాలెంజెస్ని కూడా మన ముందు పెడుతోంది. సో టెక్నాలజీని వాడుకుంటూనే ఈ సమస్యలను మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఒక ఏఐ ఎంత మంచిగా పనిచేస్తుంది అనేది దానికి మనం ఫీడ్ చేసే డేటా మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనమిచ్చే డేటాలోనే బయాస్ ఉంటే, అంటే పక్షపాతం ఉంటే, ఏఐ ఇచ్చే రిజల్ట్స్ కూడా బయాస్డ్గా, అన్ఫేర్గా ఉంటాయి. కాబట్టి ఫెయిర్ ఇంకా సేఫ్ ఏఐని తయారు చేయాల్సిన పూర్తి బాధ్యత దాన్ని క్రియేట్ చేసే మన మనుషులదే. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఒకవేళ మీకోసం ఒక బేసిక్ డయాగ్నోసిస్ చేయడానికి ఒక ఏఐ డాక్టర్ ఉందనుకుందాం. దాన్ని నమ్ముతారా? నమ్మితే ఎందుకు? నమ్మకపోతే ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఇంకొక ప్రశ్న. మనం ఈ విశ్లేషణ మొదట్లో ఏఐని ఎలక్ట్రిసిటీతో పోల్చాం కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఆలోచించండి. ఒకవేళ సడన్గా రేపట్నుంచి ప్రపంచంలో ఏఐ మొత్తం మాయమైపోతే ఏ రంగం మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లేదా ఎంటర్టైన్మెంట్? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మన నెక్స్ట్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం.